వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి మండలంలో 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాణహిత నది ప్రవాహంతో వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా రెస్క్యూ టీంతో స్వయంగా బోటు నడిపి రాచర్ల మధ్య బ్రిడ్జ్ మునిగిపోయిన రహదారి దిగ్బంధం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ధైర్యం నింపారు. మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని పాత పాలమూరులో 10 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రై డే కార్యక్రమం చేపడుతున్నట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరన్నపేట్ త్యాగవాడ కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మురుగు కాలువలో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేశారు. కూలర్లలో ఉన్న నీటిని తొలగించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్మూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 146 మందికి చెక్లను అందజేశారు. తమకు చెక్లను అందజేసేందుకు గాను లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైన్ షాప్ షట్టర్స్ పగలగొట్టి మద్యం సీసాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. సిర్పూర్ యుఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం రాఘాపూర్ గ్రామ శివారులో గల శ్రీ సాయి వైన్స్ షట్టర్స్ పగలగొట్టి అందులో గల వివిధ రకాల మద్యం సీసాలు, వాటి విలువ 4,14,130 రూపాయలు, నగదు 9,000 దొంగలించారు. షాప్ సేల్స్ మెన్స్ బి దయారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైనూర్ సీఏ అంజయ్య తెలిపారు. గంజాయి సేవించే వారిపై పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు యూడీ కిట్లు అందుబాటులోకి వచ్చాయని వాటిని ప్రతి పోలీస్ స్టేషన్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరం ద్వారా వారిని గుర్తించి వారి యూరిన్ని ల్యాబ్కు పంపించి గుర్తిస్తామన్నారు. యువతను గంజాయి నుండి కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. బేల మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రం భవనం శిథిలావస్థకు చేరటంతో భవనాన్ని తహసీల్దార్ సవాయి సింగ్ పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరిందని, కూలే ప్రమాదం ఉందని అంగన్వాడీ టీచర్ తహసీల్దార్ కు విన్నవించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాన్ని తహసీల్దార్ సందర్శించి భవనం శిథిలావస్థకు చేరినందున సెంటర్ను ఇతర చోటుకు మార్చాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా మున్సిపల్ కమిషనర్ రాజా మల్లయ్యను పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో జాప్యం చేయొద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలన్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండల కేంద్రంలో నిర్మిస్తున్న గంగమ్మ వాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే మదన్ మోహన్ R&B అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేలా చేశారు.